ఈ దేశం అభివృద్ధి అవుతుంది, అన్ని దేశాల కంటే మనం తక్కువ కాదని ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టిన వ్యక్తి వాజ్పేయి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఒక రోడ్డు కావచ్చు, ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఒక పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా తీసుకొచ్చిన వ్యక్తి, సంపద సృష్టించడానికి దోహదపడ్డ వ్యక్తి వాజ్పేయి గారు. ఇంకో పక్క నాకు బాగా జ్ఞాపకం, ఆ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బుడ్డ ఎయిర్పోర్ట్ ఉండేది, ఫ్లైట్సే ఉండేటి కాదు. ఒక్కసారి నేను పోయి ఆయన అడిగితే ఓపెన్ స్కై పాలసీ ద్వారా ఫ్లైట్లని శాంక్షన్ చేశారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో వచ్చిందంటే దానికి కారణం వాజ్పేయి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క డెవలప్మెంట్ కాదు, అనేక డెవలప్మెంట్లు తీసుకొచ్చారు. ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూస్తే 1,46,000 కిలోమీటర్లు, ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి రోడ్లు మన దేశానికి తీసుకురాగలిగారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజుట్లోనే అమెరికా శాంక్షన్స్ పెట్టారు. ఎవరైనా సరే అణు పరీక్షలు చేస్తే మీకు డబ్బులు ఇవ్వమంటే పర్వాలేదు, మీరు ఇవ్వకపోయినా నా దేశం ముఖ్యమని అణు పరీక్షలు చేయించిన వ్యక్తి వాజ్పేయి గారు. అలాంటి ఉద్యమాలు చూసినప్పుడు నేను ఆ రోజు ఆయన పక్కన ఉన్నప్పుడు ఓసారి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే 99లో 36 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు అయ్యారు, 29 మంది తెలుగుదేశం, 7 మంది బీజేపీ, 2 కలిపి 36 మంది ఎంపీలు వాజ్పేయి గారికి సాలిడ్గా సపోర్ట్ చేసి ఏ రిఫార్మ్ తీసుకొచ్చినా అండగా నిలబడ్డాం. అణు పరీక్షలు చేసినా కూడా మనం ఎక్కడా భయపడకుండా అవసరమైతే ఇబ్బందులుంటే తాత్కాలికంగా ఉంటాయి, దేశం ముఖ్యమని చెప్పి ముందుకు పోయాం. కార్గిల్ యుద్ధం కూడా నాకు జ్ఞాపకం ఉంది. కార్గిల్ యుద్ధంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆ రోజు కార్గిల్ యుద్ధం, ఈరోజు సింధూర్, 2 చరిత్రలో మిగిలిపోతాయి. ఎవరైనా మన దేశం పైకొస్తే తగిన గుణపాఠం చెప్పే శక్తి భారతదేశానికి ఉందని నిరూపించిన 2 నాయకులు, ఒకటి వాజ్పేయి గారు, 2 నరేంద్ర మోడీ గారు. మంచికి మంచి ఎప్పుడన్నా కానీ మీరు మాట తప్పితే ఏం చేయాలో చేసి చూపించిన నాయకులు. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, ఏదైతే అణు విద్యుత్ వచ్చినప్పుడు దానికి కారకులైన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆ నాయకుడు నేను ఒకసారి చూస్తే సెక్రటరీ డిఆర్డిఓగా, చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్గా ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గర ఉండే పోఖ్రాన్ 2ని సూపర్వైజ్ చేయడమే కాకుండా రూపకల్పన చేసి ఆపరేట్ చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అలాంటి అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా వాజ్పేయి గారు ఎంపిక చేశారంటే, అందులో నేను కూడా భాగస్వామిగా ఉన్నానంటే అది నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2 భారత రత్నాలు, ఒకటి అబ్దుల్ కలాం, రెండోది వాజ్పేయి గారు. ఇలాంటి నాయకత్వం ఆ రోజు వేశారు కాబట్టి వారు ఈరోజు మనకందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఏదైతే ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే ప్రజలకు కానీ దేశంలో ఉండే ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది నాయకులు స్ఫూర్తినిస్తారు, శాశ్వతంగా స్ఫూర్తినిస్తారు. కొంతమంది నాయకులు దేశం కోసం బ్రతుకుతారు, దేశం కోసమే ఆలోచిస్తారు. కొంతమంది నాయకులు స్వార్థం కోసం ఆలోచిస్తూ ఉంటారు, స్వార్థం కోసమే బ్రతుకుతూ ఉంటారు. ఈరోజు మీరు చూస్తే
100 సంవత్సరాల సందర్భంగా దేశమంతా కూడా అభినందిస్తున్నాయి. దేశం మెచ్చే నాయకత్వాన్ని ఇచ్చిన వ్యక్తిని గౌరవించుకుంటున్నాం, నివాళులర్పిస్తున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతదేశం ఉన్నంత వరకు భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఉండబోయే వ్యక్తి ఉన్న వ్యక్తి వాజ్పేయి గారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అందుకని ఇక్కడ ఆయన స్మృతివనం పెట్టుకున్నాం. ఆయన చూపించిన మార్గం సుపరిపాలన. సుపరిపాలనలో తీసుకొచ్చిన ప్రభుత్వ విధానాలు దేశం యొక్క దశ దిశ ఏ విధంగా మారుస్తాయో మనం ఎప్పటికప్పుడు ఆలోచించుకొని పునరంకితం అవుతున్నాం. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు కూడా ఎప్పుడూ గుర్తుంటారు. రేపు రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ గుర్తుండే విధంగా, వాజ్పేయి గారు గుర్తుండే విధంగా ఈ ప్రాంతాన్ని తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాజ్పేయి గారు వేసిన ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ గారిని చూస్తే 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చాం. ఒక సంవత్సరంలో 3వ స్థానానికి వస్తాం. వికసిత్ భారత్ 2047 నాకు ఏమాత్రం అనుమానం లేదు. చరిత్ర చూసిన వ్యక్తిని, చరిత్రలో భాగమైన వ్యక్తిని మళ్ళీ మీ అందరికి చెప్తున్నా, 2047కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా తయారవుతుంది. ఆ సత్తా, ఆ శక్తి నరేంద్ర మోడీకి ఉందని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు కొంతమంది దేశం కోసం ఆలోచిస్తాం. ఆ రోజు వాజ్పేయి గారు, ఎన్టీఆర్, ఈ రోజు నరేంద్ర మోడీ గారు దేశం కోసం ఆలోచిస్తే నేను కూడా నా తెలుగు జాతి కోసం ఆలోచిస్తున్నాను. ఆయన దేశాన్ని నెంబర్ 1 చేసి నేను తెలుగు రాష్ట్రాన్ని అగ్రభాగాలు నిలబెట్టే బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1గా ఉంటారు. అదే సమయంలో భారతీయుల్లోనే తెలుగు జాతి నెంబర్ 1గా చేసే బాధ్యత తీసుకుంటాం. అలాంటి స్ఫూర్తితో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.